No. Okay, fine. Okay, now let's write some daily conversational sentences. రోజువారీ మాట్లాడుకునేటటువంటి సెంటెన్సెస్ లైక్ వాట్ వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ బిఫోర్, అంతకుముందు మనం ప్రాక్టీస్ చేసినట్లుగా చెప్పండి. ఎంతవరకు నీకు తెలుసు? నీకెంతవరకు తెలుసు? Do you? ఎంతవరకు? How? How far? Do you? Do you know? నీకేది తెలుసో నాకు అది తెలుసు. I remember me. I know. What you know? అంతే. I know what you know. ఆఖరికి నాకు తెలిసింది. ఆఖరకు నాకు తెలిసింది. Eventually I know. I came to know. తెలిసింది, తెలుసు, తేడా ఉంది ఇక్కడ చూడండి. I know. నాకు తెలుసు. I came to know. నాకు తెలిసింది. డిఫరెన్స్ అర్థమైందా? చెప్పండి. దయచేసి అతనికి తెలియచేయండి. దయచేసి అతనికి తెలియచేయండి. Please make him to know. ఓకే. దయచేసి అతన్ని చదవనివ్వండి. Please make him to read. యా. అతన్ని ఏడిపించకండి. Please make. దయచేసి అతన్ని ఏడిపించకండి. Don't him. Don't make him. Make him to cry. చెప్పండి. ప్లీజ్ మేక్ హిమ్ టు క్రై అంటే అతన్ని ఏడిపించండి అనడమా సార్? ప్లీజ్ మేక్ హిమ్ టు క్రై అంటే అతన్ని ఏడిపించండి. అతన్ని ఏడిపించండి. అతన్ని ఏడవద్దని చెప్పు. ప్లీజ్ దయచేసి అతన్ని ఏడవద్దని చెప్పండి. ప్లీజ్ డోంట్ క్రై. ప్లీజ్ డోంట్ హిమ్. ప్లీజ్ డోంట్. అతన్ని ఏడవద్దని చెప్పండి. ప్లీజ్ టెల్ హిమ్ నాట్ టు క్రై. ఓకే. దయచేసి అతన్ని గట్టిగా చదవద్దని చెప్పండి.
Please tell him not to read loudly. Yeah. Fine. చెప్పాలి. Please ఏదైనా tell him చెప్పటం please tell him eat healthy food. eat. Please tell him to eat. To eat. Okay. ఇంకా Please don't make him to smoke. ప్లీజ్ అంటే స్మోక్ చేయించాలని. Don't smoke. Don't make to smoke. ఏదన్నా చెప్పడానికి ఉందా? Anyone? ఏదైనా చెప్పడానికి. ఎనీథింగ్ ఎల్స్. Anything else? Oh, sorry. Yes. ఎనీథింగ్ ఎల్స్ చూస్తే అక్కడ ఎవరైనా ఉన్నారా? Are you there? Anyone? Are you there? అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆర్ దేర్ ఎనీవన్? Anyone? అక్కడ ఎవరూ లేరు. No one is there. చెప్పండి. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? దేర్? నా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్. టాకింగ్ టు మై ఫ్రెండ్స్. మై ఫ్రెండ్స్. విత్ మై ఫ్రెండ్స్ అంటే ఏంటి అనొద్దా? టాకింగ్ తో పాటు టు రావాలి. టాకింగ్ టు. ఓకే. ఓకే, నెక్స్ట్. అక్కడికి ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు? వెన్ హూ విల్ గో? హూ వాంట్స్ టు గో దేర్? అక్కడికి ఎవరు వెళ్ళాలనుకోవట్లేదు. No one wants to go there.
అతడు మహేష్ బాబు లాగా నటిస్తున్నాడు. He's acting. He He acts acts as if as he were Mahesh Babu. అర్థమైందండి? యాజ్ ఇఫ్ తో చెప్పండి. అంటే నటించడమా సార్? యాక్ట్స్ అంటే నటించటం. వర్ మీన్స్ లాగానా? ఈ వర్ మహేష్ బాబులా. ఓకే. She acts as if she were సమంత. ఇలా చెప్పొచ్చు. చెప్పండి. ఎవరొచ్చినా నేను చెప్పను. Anyone ఎవరొచ్చినా. whoever is come. Whoever comes here, ఇక్కడికి ఎవరొచ్చినా నేను చెప్పను. Whoever comes here, I don't say. Don't say. ఒక్క మొక్క కూడా చెప్పను. Whoever comes here, I don't Say utter a single word. I don't utter a single word. ఒక్క మొక్క కూడా చెప్పను. అంటే ఐ డోంట్ సే సింగిల్ వర్డ్ కన్నా కూడా బలమైంది అనమాట అట్టర్ అంటే ఇక్కడ. sir. Say చెప్పండి. కి బదులుగా అట్టారు కదా. అంతే. ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి బైక్ గిఫ్ట్ గా ఇస్తారు. Whoever ఎవరైతే goes goes there, there they will get bike. a bike. ఓకే, చెప్పండి. అలా చెప్పండి. అంటే నేను మామూలు సెంటెన్స్లు అడగట్లా మిమ్మల్ని, నేను ఇవన్నీ చూసారా. Sir. అంతకుముందు కామన్ సెంటెన్సెస్ అడిగా, ఇప్పుడు నేను అడిగేవన్నీ కామన్ అడగట్లా. Sir. సంవాట్ డిఫరెంట్. కమాన్. ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకో. Who wants to? Who? Which Whichever. book? Whichever book. అవి చాలా ఉన్నాయి. ఆ బుక్ లో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు నువ్వు. విచ్ ఎవర్ బుక్ యు వాంట్ యు కెన్ టేక్. చెప్పండి. నేను మీకు హింట్ ఇచ్చి వదిలేస్తున్నా, మీరే చెప్పాలి. నేనే అన్ని చెప్తే మీరు ఇంకేముందో నేనే రాసేసినట్టు అవుద్ది.
నేను హూ ఎవర్ చెప్పా, మీరు 4-5 చెప్పాలి. అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుద్ది. ఆ 2 నేనే రాసా, అప్పుడు ప్రాక్టీస్ ఎవరికి అవుద్ది? అది. ఇప్పుడు విచ్ ఎవర్ చెప్పా, మీరు చెప్పాలి. వెంటనే విచ్ ఎవర్ మీద ఏంటా అని ఆలోచించి చెప్పాలి. మళ్ళీ నేనే చెప్పాను అనుకో, మీకు ఉపయోగం ఏముంది? అందుకే నేను టైం ఇస్తున్నాను మీకు. నేను చెప్పాలంటే అలా చెప్పుకుంటా పోతాను. మీకు ప్రాక్టీస్ ఉండదు. అక్కడ బోల్డు కార్లు ఉన్నాయి. ఏ కార్ కావాలంటే ఆ కార్ తీసుకెళ్ళు. విచ్ ఎవర్ 3 cars. ఏ కార్ కావాలంటే ఆ కార్ తీసుకెళ్ళు. Whichever car you want, you can take. ఏ కార్ డ్రైవ్ చేయాలనుకుంటే ఆ కార్ తీసుకెళ్ళు. You want to drive? అంటే పైన వచ్చినట్టే కాకుండా మారుస్తున్నాను. To drive, you can take. అంతే. చెప్పండి. Whichever games game you want. Which ever game you want to play. You can play. You can play. Fine. You whichever sing a song you want. Whichever song you want to sing. the song you want to sing. You can sing. You can sing. Whichever drink you want to. Whichever drink you want to drink. You can drink. Fine. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తా. When will go? I will go. When will go? I will come అంటే ఎప్పుడు వెళ్తావో అప్పుడు వస్తా. ఎక్కడికి అంటే which wherever you go. I will come. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకుంటా. wherever you go. వేరే ఎక్కడికి వెళ్ళినా wherever you go I will catch. Wherever you go. నేను పట్టుకోగలను. I can catch. చెప్పండి. నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు. wherever you want to go. You can go. wherever you want to eat. ఏంటండి? ఎక్కడ కావాలంటే అక్కడ. ఎక్కడ కావాలంటే you want to eat. You can eat.
You can eat. Fine. Wherever you want to sleep, you can sleep. Okay. Just a minute. I never go. అంటే నేను ఎన్నటికీ వెళ్ళను. I never go there. నేను అక్కడికి ఎన్నటికీ వెళ్ళను. I I never never do this. నేను ఎప్పటికీ ఈ పని చేయను. అంటే I never do this work. అంటే చెప్తాం కదా, నేను ఎప్పుడు ఇది చేయను. మీరు ఇప్పుడు పిల్లవాడిని కొట్టారు అనుకోండి, ఆడేదో తప్పు చేశాడు, టపా టపా 4 కొట్టారు, ఇంకా కొడుతున్నారు. అప్పుడు ఏమంటాడు పిల్లవాడు వెంటనే, నేను ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు చేయను మమ్మీ, నేను ఎప్పుడు చేయను మమ్మీ అంటాడు కదా. అది అట్లా నేను ఎప్పుడు అటు వెళ్ళను. నేను ఎప్పుడు ఆ పని చేయను. I never forgot your words. I never forget. Forget present. Sir. Never forget your word. Your words. మీ మాటలు ఎప్పటికీ మర్చిపోలేవు. I never remember you. ఓకే. చెప్పండి. I never eat spicy food. ఓకే, ఫైన్. I never use bad words. ఓకే. ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళని కలవచ్చు. ఇప్పుడు సినిమాలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. హీరోకి ఆప్షన్ ఇస్తాడు అనమాట. హీరో బాగా భయంకరమైన సిచ్యువేషన్ లో ఉంటాడు. నువ్వు ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళని కలిసి, ఎవరికి ఫోన్ చేయాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసుకో అని ఆప్షన్ ఇస్తాడు. Yeah. అవును. You meet whoever whoever. you want to make a Meet. call, you can call. ఎవరు ఫోన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోన్ చేసుకో. ఎవరు చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకో. Whoever you want to tell, you can tell. ఎవరు చెప్పుకుంటా వాళ్ళు చెప్పుకో. ఇన్ఫార్మ్. చెప్పండి. Whoever you want to meet, whoever you want to meet, you can meet. okay.
whoever you want to speak, you can speak. ఓకే. మొన్న మనం ప్రాక్టీస్ చేసిన విధానం వేరు, ఇవాళ మనం ప్రాక్టీస్ చేస్తున్న విధానం వేరు. అర్థమైందా మీకు? Sir. అవే డైలీ ఉపయోగపడే వర్డ్సే రాసాం, సెంటెన్సెస్ రాసాం అప్పుడు కూడా. కానీ Sir. ఈ రోజు రాస్తున్న సెంటెన్సెస్ దానికన్నా డిఫికల్ట్. Sir. ఓకే, అది తేడా తెలుస్తుంది కదా, గమనిస్తున్నారు మీరు తేడా? Sir. ఓకే, ఫైన్, చెప్పండి. ఇది యాక్చువల్గా నేను హూఎవర్ ఇదేదో అనుకోకుండా నోటికి వచ్చింది. ఇది Sir. రాగానే మీకు ఇలాగా ఈ చెప్పడం మొదలు పెట్టాను, అంతే తేడా. Okay. అర్థమైందా? Sir. అది అనుకోకుండా జరిగింది అంతే. Whoever you want to go, you can go వేరెవర్ యు వాంట్ టు గో. wherever. అయిపోయింది ఇది. Okay. ప్రాక్టీస్ చేస్తున్నారా మీరు? చేస్తున్నాను సార్. డౌట్స్ ఏమైనా వస్తున్నాయా చేసేటప్పుడు? మరి రావట్లేదా? అంటే 2-3 డేస్ నుంచి చూడలేదు సార్, ఊరు వెళ్ళాను. ఓకే, ఫైన్. ఓకే, మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మైట్ బి 22 or 23 క్లాసెస్, ఏమనిపిస్తుంది మీకు? అది అంటే మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుస్తున్నాయి సార్. ప్రాక్టీస్ చేస్తే వస్తది అనిపిస్తుంది సార్. ఓకే, ఏది ఏమైనా ఆఖరికి మీకు ఏమనిపించింది? ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎంత నేర్చుకున్నా, అంటే ఐ మీన్ ఎంత విన్నా ప్రాక్టీస్ చేయకపోతే రాదు. కాకపోతే వినడం వలన అది ఒక అడ్వాంటేజ్, దాన్ని ఆచరణలో పెట్టాలి. అది వినడం లేకపోతే ఎలా నేర్చుకోలేం కదా. వినడం కావాలి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలంటే మనం వింటేనే అదేంటి అనేది తెలుస్తుంది, చేయగలుగుతాము అనేది అర్థమవుతుంది. అది